సాధారణంగా మనతో ఉండేటటువంటి మనిషి ఫస్టు మన దగ్గర ఒక పని చేసేటటువంటి వ్యక్తి ఉన్నాడు. అతను ఆ తర్వాత నిదానంగా వ్యాపారంలోకెళ్ళాడు. ఆ పైన ఎదిగాడు. మనకంటే ఎదుగుతున్నాడు అంటే ఒక అసూయ, ఈర్ష్య పెరుగుతది. ఇది మానవ సహజమైన లక్షణం. అమెరికాలో మన వాళ్ళ పట్ల వచ్చిందేంటంటే సాంస్కృతిక పరంగా మనదైనటువంటి ధోరణి. అలాగే వ్యాపార, వాణిజ్య పరంగా మన తెలివితేటలతో మనం ఎదగటం. ఇది అక్కడోళ్ళకి మన సంస్కృతి మీదన ఈ మధ్య కాలంలో కోపం తెప్పించడానికి కారణమవుతుంది. దానికి తోడు మన దేశంలో ఉన్న దరిద్రులు హిందుత్వం మీద నెగెటివ్ ప్రచారం చేయడం కూడా కారణమవుతుంది. అయితే ఇంకా అక్కడ స్వేచ్ఛ, స్వాతంత్రం ఉంది కాబట్టి హిందువులు నార్త్ కరోలినాలో 130 ఎకరాల అతిపెద్దదైనటువంటి స్థలాన్ని కొన్నారు డబ్బులు పెట్టి. ప్రభుత్వం ఇక్కడికి మళ్ళీ గిఫ్టులు కాదు ఇస్తోంది. అక్కడ దాంట్లో అతి పెద్దదైనటువంటి ఆలయం కట్టబోతున్నారట. 155 అడుగుల మురుగన్ విగ్రహం పెట్టబోతున్నారు. తమిళియన్స్ అట ఇదంతకుంది. మురుగన్ తమిళియన్స్ అందరూ కలిసి అంటే కుమారస్వామి విగ్రహాన్ని పెట్టబోతున్నారు. ఇది వాస్తవంగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఎక్కువ సైజు ఉంటుందట. అది అమెరికన్లలో కడుపు మంట రగిలిస్తుందేమో ఒక్కసారి చూసుకోవాల్సింది. ఎందుకంటే అమెరికన్స్కి వాళ్ళ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గొప్ప, వాళ్ళకి సంబంధించి అక్కడ ఇలాంటి విగ్రహాలు ఏమీ లేనటువంటి సందర్భంలో ఉన్న ఆ విగ్రహాన్ని కూడా మనం దాటామంటే ఏడుస్తారేమో, చూసుకుంటే బెటరు.